ఇందులో ఏంటంటే సో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ హొపనొపనో? హొపనొపనో గురించి ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఎవరైనా జాయిన్ అయ్యారా? యూఎస్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా అరవింద్? లేదు మేడం, పెట్టిన వాళ్ళకి లేదు. ఇందిర గారు జాయిన్ అవ్వలేకపోయావా? మాట్లాడదాం ఒక్క 2 minutes. సరే, ఖాళీ ఉంటే జాయిన్ అవ్వాలి. ఓకే. జయశ్రీ గారు, ఓకే అమ్మా. వాట్ యు నో అబౌట్ హొపనొపనో? ఆల్రెడీ మనవి ఆ వీడియో చూసారా ఏమన్నా? హొపనొపనో మీద మేము పెట్టిన ఏమన్నా క్లాసెస్? మాస్టర్ క్లాసెస్ ఉన్నాయి ప్రతిదానికి. ఆ టోటల్ సబ్జెక్ట్ ఏంటనేది ఒక 1 hour చెప్పింది ఉంటుంది. ముందు అవి వినండి మీరు ఓకే మేడం. అందరూ కూడాను. ఏదో క్లాస్లోనే చెప్పాలనుకోదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కో సబ్జెక్ట్ బట్టి ఒక్కో డెప్త్లోకి వెళ్తూ ఉంటాం. వాటిని విన్నారనుకోండి, మీకు ఇప్పుడు చెప్పింది ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగా, ఎందుకంటే ఈ 1 hourలోనే నేను మొత్తం మీకు చెప్పి తర్వాత మెడిటేషన్ చేయడం అవ్వదు కదా. ఆ మాస్టర్ క్లాస్లో ఏంటంటే జనరల్గా మొత్తం ఓవరాల్గా దాని గురించి అవగాహన అంతా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో చెప్పండి, ఎవరికైనా హోపనొపనో అంటే ఏం తెలుసు ఏంటి? ఏదో క్లాస్ పెట్టారని జాయిన్ అయిపోయారా? లేదు మేడం, అది ఐ లవ్ యూ ఇట్లా మీది కొంచెం చూశాను మేడం. ఒప్పునొప్పు మీరు ఇలా తల మీద ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ అవి చెప్పారు కదా మేడం, 4వి అవి చేస్తున్నాను. అంతకుముందు ఇట్లాగే ఎవరో పెడితే ఇలా అనుకోండి అంటే 1 year నుంచో ఏమో అనుకుంటా ఉండేదాన్ని మేడం, 11 times. అంత తప్ప మాకు ఐడియా లేదు మేడం. అన్నీ ఏదో ఇది మనం మేనిఫెస్టేషన్ చెయ్యాలి అని విన్నాను ఒప్పనొప్పో అంటే. ఇంకా దాని గురించి టెక్నిక్స్ అవి ఏం తెలియవు. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళకి ఏమైనా తెలుసా? యాక్చువల్ హోపనొపో మనం ప్రెసెంట్ చెప్పండి, ఒకళ్ళు చెప్పండి. అంటే మనం ప్రెసెంట్ అనుభవించే మంచి చెడు ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అని పాస్ట్ లైఫ్స్ నుంచి వచ్చేవి. సో వాటికి సంబంధించిన ఏమో తెలియదు, కానీ వాటికి ఫర్గివ్నెస్ చెప్పుకుంటూ వెళ్తే అవి క్లియర్ అవుతాయి. అంతటితో కట్ చేసుకొని లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్ళటం అని తెలుసు. ఓకే, నువ్వు చెప్పమ్మా బాబు. అంటే యాక్చువల్ హోపనొపో టెక్నిక్స్ ఇంకా ప్రేయర్స్ గురించి అంతగా తెలియదు మ్యామ్. జస్ట్ ఒక స్టోరీ విన్నాను, అది తెలుసు. అంటే ఒక సెంటర్లో ఒక డాక్టర్ ఈ ప్రేయర్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేసి యాక్చువల్ గా కాకుండా డిస్టెన్స్ నుంచి త్రూ హీలింగ్ ని చేశారు కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ని. అక్కడి నుంచి అది అలా ఫేమస్ అయింది అని. ఓకే ఓకే ఓకే, సరే సరే. అంటే మీరు అందరూ కూడా పెద్ద హొపనొపనోలో పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఇట్స్ హ్యాపీ ఫర్ మీ. ఎందుకంటే 4 phrases ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది 4 phrases పాపులర్. అవే ఇంకా ప్రతిదానికి అవే చేయండి అని చెప్పి అవే క్లాసులు చెప్తారు మీకు. ఎవరు చెప్పినా మీకు ఇండియాలో అవే క్లాస్ చెప్తారు. కాసేపు ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్తారు, ఇంకేవేవో తీసుకొచ్చి అందులో కలుపుతారు. ద రియల్ హొపనొపనో అనేది చెప్పేవాళ్ళు ఐ థింక్ ఒకళ్ళ ఇద్దరు ఉన్నారు అంతే. బాగా పాపులర్గా ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా చెప్పరు. ఓకే, అయితే మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ హోపోనో పోనో ఇది ఇట్స్ ఏ హవాయన్ లాంగ్వేజ్ అనమాట. ఐ థింక్ ఒక పని చేద్దాం. అరవింద్ ఉన్నావా లైన్లో? చెప్పండి మేడం. ఇది ఒక చిన్న విడిగా నువ్వు రికార్డు పెట్టుకుంటే నువ్వు పబ్లిక్లో పెట్టుకోవచ్చు. రికార్డింగ్ ఉంది మేడం. అదేలే, నువ్వు ఇది ఇక్కడి నుంచి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తాను. ఓకే మేడం. ఓకే. సో యాక్చువల్గా మనందరం కూడా చాలా పాపులర్గా పోనో అనేది హవాయన్ ఫర్గివ్నెస్ ప్రేయర్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ ద్వారా మనం మన జీవితంలో పోనో అంటే వాట్ ఈజ్ నాట్ రైట్
ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ రైట్. లైఫ్ని మేక్ ఇట్ పోనో పోనో అంటే రైట్, మేక్ ఇట్ రైట్ అండ్ రైట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ నాట్ రైట్ అంటే మన జీవితంలో మనం ఏదో పని చేస్తూ ఉంటాము, ఏదో చదువుతూ ఉంటాము, ఉద్యోగం చేస్తాము, ఫైనాన్సెస్ ఉంటాయి, హెల్త్ ఉంటాయి, కెరీర్ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? దిస్ ఈజ్ ఆల్ అవర్ లైఫ్. ఈ లైఫ్ చాలా సజావుగా, ఆనందంగా, సంతోషంగా, మామూలుగా గడుస్తూ వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఏదో ఒక సమస్య మన జీవితంలో వస్తుంది. అది ఫైనాన్స్ కావచ్చు, లేదంటే మనం అనుకున్నది జరగకపోవచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఇలాగా హెల్త్ కావచ్చు. ఎందుకు ఈ సమన్వయంతో వెళ్ళవలసిన జీవితం సరిగ్గా లేకుండా కొంచెం దారి తప్పుతోంది. ఆ తప్పేదాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనకు ఏదో ఒక జబ్బు వచ్చింది, ఫీవర్ వచ్చింది, మనం ఏం చేస్తాము? నిన్నటి వరకు ఫీవర్ లేదు, ఇవాళ ఫీవర్ ఉంది, టెంపరేచర్ ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. టు మేక్ ఇట్ కరెక్ట్, నార్మల్ అవ్వడానికి మనం విల్ గో టు డాక్టర్, ఏదో ఒకటి చేస్తాం. అలాగే ఏదో ప్రతిదానికి ఏదో మనకు ఏదో పూజలు చేయడము, లేకపోతే ఇంకేదో ప్రేయర్స్ చేయడము, అలాగా ఏంటి రకరకాలైన మార్గాల్లో మనం మనకు ఏదైతే సరిగ్గా లేదో జీవితంలో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే ఈ ప్రక్రియలో హోనోపోనో ప్రక్రియలో ఆ లైఫ్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, ఆరిజిన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఏంటి? నీ జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే దాని యొక్క ఆ సమస్య ఎక్కడ మొదలయ్యింది మనకు తెలియదు. మనం అనుకుంటాం ఏదో నేను బయటికి వెళ్ళి వచ్చాను, ఏదో అయింది, నాకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అనుకుంటాం. ఏమీ లేకుండా కూడా వస్తుంటాయి కదా. అలాగే అంత బాగుంటుంది, సడన్గా ఫైనాన్సెస్ లేకుండా పోతాయి. అలాగే రిలేషన్షిప్లో సమస్యలు వస్తాయి. అంటే వీటన్నిటికీ కూడా కారణం ఏంటి? మన లైఫ్లో మన ఎనర్జీ ఫీల్డ్లో బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు ఆ బ్లాకేజెస్ వల్ల వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అంటే అది ఏదైతే మన బ్లాకేజ్ నుంచి బయటకు రిఫ్లెక్ట్ అవుతుందో అదే మన జీవితంగా కనిపిస్తుంది. అంటే ఎలాగా? ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటే నేను కనిపిస్తాను, నేను ఎలా ఉన్నానో అలా కనిపిస్తాను. ఇప్పుడు నాకు అద్దంలో సపోజ్ ఇక్కడో ఒక నల్ల మచ్చ కనిపించింది, ఏదో ఒక ఇది ఉంది. నేను ఆ అద్దాన్ని ఎంతసేపు తుడిచినా ఆ మరక పోదు. ఎప్పుడు పోతుంది ఆ మరక? నేను ఇక్కడ తుడుచుకున్నప్పుడు, నాలో ఉన్నది నేను తుడుచుకున్నప్పుడు అద్దంలో కూడా కనిపించకుండా పోతుంది. అది చాలా సింపుల్ కదా. అందులో ఏమి సైన్స్ లేదు, ఏమీ లేదు కదా. ఇట్స్ ఎ సింపుల్ విషయం. ఒక జీవితంలో ఒక సత్యం కనిపించేది. మన జీవితం కూడా అదే అని తెలుసుకోవాలి. జీవితం ఏంటి? మన జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది అంటే ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి మనల్ని మోసం చేయొచ్చు, ఆ వ్యక్తి మనల్ని తిట్టచ్చు, ఆ వ్యక్తితో గొడవలు అవ్వచ్చు. ఏది ఏమైనా సరే 100% రెస్పాన్సిబిలిటీ నీవే. నీలో ఆ మరక ఏదైతే ఉందో ఆ మరకంటే ఆ ఎనర్జీలో ఆ నెగిటివిటీ ఆ వ్యక్తిలో డెవలప్ అయ్యి నీకు ఎక్స్ప్రెస్ కావడానికి నీలో ఉండే ఏదో ఒక ఎనర్జీ బ్లాక్ కారణమవుతోంది అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను అంత తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకోగానే అంతా కూడా డార్క్గా కనిపిస్తుంది. అది ఒక ఎల్లో కళ్ళజోడు పెట్టుకున్నాను, అంతా ఎల్లోగా కనిపిస్తుంది. ఎక్కడుంది ఆ కనిపించేది? అదొకటే. ఇక్కడ మారుతుంది కాబట్టి అక్కడ మారుతుంది, ఇక్కడ తీయగానే అక్కడ నార్మల్ అవుతుంది. అలాగే ఈ జీవితంలో మన ఎనర్జీ ఫీల్డ్లో ఈ చక్రాస్ కానీ మెరిడియన్స్ కానీ వీటిలో బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు
ఈ వీటి నుంచి వచ్చే రిఫ్లెక్షన్ అక్కడ పడి అది మన జీవితంలో సమస్యగా కనిపిస్తుంది. అయితే సమస్యగా కనిపిస్తుంది అంటే వాళ్ళు తప్పు చేసి, వాళ్ళు మనల్ని తిట్టి, వాళ్ళు మనల్ని మోసం చేసినా నాదే రెస్పాన్సిబిలిటీయా అని మనకు అనిపిస్తుంది. మనం వాళ్ళని బాగు చేయాలనుకుంటాం. వాళ్ళకి మంచి మనసు వచ్చి మనకు డబ్బులు ఇవ్వాలనుకుంటాము. వాళ్ళు మారిపోవాలనుకుంటాము. కాదు. నాలో ఆ ఈ ఈ విషయము ఇక్కడ నా జీవితంలో కనిపించడానికి ఏదైతే నాలో ఎనర్జీ కారణంగా ఉందో, మెమరీస్, ఓల్డ్ మెమరీస్, డేటా ఇన్ యువర్ కంప్యూటర్, ఆ డేటాలో ఏదైతే నిక్షిప్తమై బయటకు వచ్చిందో దాన్ని క్లియర్ చేసినప్పుడు అవతల సిచ్యుయేషన్ మారుతుంది అనేది మనకు అర్థమైతే ఎవ్రీథింగ్ వీ కెన్ కరెక్ట్ అనమాట. ఇట్స్ లైక్ యూఆర్ లైక్ ఏ ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సినిమాకు వెళ్తాము, ఇక్కడ ప్రొజెక్టర్లో ఇక్కడ సినిమా వేయగానే అక్కడ చక్కగా అందరూ వాళ్ళు కనిపిస్తారు, డ్యాన్సులు చేస్తారు, పాటలు పాడతారు, అంత అద్భుతంగా కనిపిస్తుంది. నీకు అది నచ్చలేదని ఆ స్క్రీన్ మార్చినా ఏం చేసినా అది మారదు. అక్కడ నువ్వు ఇక్కడ ప్రొజెక్టర్లో నువ్వు అది సినిమా కాదు, ఏదో మంచి దేవుడి సినిమా వేయాలనుకుంటే నువ్వు ఇక్కడ ఇది వేస్తే అది అక్కడ వస్తుంది. లేకపోతే ఒక సరదాగా ఉండే సినిమా నువ్వు ఇక్కడ ఇది వేస్తే అది అక్కడ వస్తుంది. నువ్వు అక్కడ మార్చలేవు. నీకు నచ్చింది ఏంటి? నీకు ఇది కనిపించడంలో అదే కనిపిస్తుంది. అది మార్చాలని నువ్వు ఎంత చేసినా అది మారదు. ఇక్కడ మార్చగానే అది మారుతుంది. అలాగే ప్రొజెక్టర్ ఈజ్ యూ. నీ జీవితం బయట కనిపించేదానికి యు ఆర్ ప్రొజెక్టింగ్ యువర్ థాట్స్, ఎమోషన్స్, ఫియర్స్, యాంగర్స్, ఇవన్నీ కూడా నీలోంచి ఏదైతే బయటికి ఆ ఫ్రీక్వెన్సీగా ప్రవహిస్తుందో అది అట్రాక్ట్ చేసి అది జీవితంలో మెటీరియలైజ్ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి వీ నీడ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది అయితే రకరకాల వ్యక్తులు రకరకాల పద్ధతుల ద్వారా కొన్ని మనకు ఇస్తారు. అలాగే మార్నా నాలామాకు సెమియోనా అని ఆవిడ హవాయియన్ కహూనా అనమాట. ఆవిడ బాగా చదువుకున్నారు. తర్వాత చాలా యూనివర్సిటీ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో ఈ హొప్పనొప్పనో ప్రక్రియని ఆవిడ అది ఓల్డ్దే ఆ హవాయియన్ కల్చర్లో అది ఉంది. ఆ ప్రక్రియ ఫర్గివ్నెస్ ప్రేయర్స్ అన్నమాట. ఫర్గివ్నెస్ అండ్ రీకాలిబ్రేటింగ్ యువర్ లైఫ్. రీకాలిబ్రేటింగ్ అంటే మనలో ఏది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ చేయాలని మనం అనుకుంటాం కదా. అలాగ కరెక్ట్ చేసుకుని లైఫ్ని కరెక్ట్ చేసుకునే ప్రక్రియ త్రూ ఎనర్జీ. అయితే ఆ ఎనర్జీ అనేది ఎలాగా? మామూలుగా మనం ఏంటి ఏదో పూజలను ఏదో దోషం ఉందంటే పూజలు చేస్తాం, ఇంకోటి చేస్తాం. అది కొన్ని ప్రక్రియలు, మనకున్న ప్రక్రియ. ఈ ప్రక్రియ ఆవిడకి ఏంటంటే ఆవిడకి డివైన్ ఎనర్జీస్ ద్వారా కొన్ని ప్రేయర్స్ వచ్చాయి. ప్రేయర్స్ ఆవిడ తనకు తన వాళ్ళ ఆ ట్రైబ్లో కానీ హవాయియన్ వాళ్ళు ఏంటంటే ఈ హోపనోపోనో ప్రక్రియ ఏంటంటే ఆ తెగలో అందరూ కూడా ఫ్యామిలీ అందరూ రావాలన్నమాట. ఫ్యామిలీస్ అన్నీ వచ్చి ఆ కహూనా అంటే వాళ్ళకి ఇప్పుడు మనకు గ్రామ పెద్దలు అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొన్ని ఏదో పవర్స్ అయి ఉన్నట్టుగా మనకు అనుకుంటాం కదా. వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళందరూ వాళ్ళు చేసిన తప్పులకి ఫర్గివ్నెస్ అడగడము, ఆ ప్రేయర్స్ చేయడము, అలా ప్రక్రియ చేయడం ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నెమ్మదిగా క్లియర్ అయ్యి వాళ్ళు మళ్ళీ జీవితాన్ని మామూలుగా గడపడం అనేది ఆ హవాయియన్ ప్రక్రియని ఆ చేసే ఫ్యామిలీలో ఈవిడ ఉండేది. అలాంటి దాంట్లో హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చే ఫ్యామిలీలో ఈవిడ పుట్టారు. అయితే ఆవిడ ఏంటంటే షీజ్ దాని మీద అలా చేస్తూ తనకి ఈ ప్రేయర్స్ ఇవన్నీ, అది హవాయి అంటే వైలెంట్స్ అన్నమాట. సముద్రంలోంచి ఆవిడకి కొన్ని మెసేజెస్ రావడము, ఆ దేవీ దేవతలు కనిపించినట్టు కొన్ని అలాగా ఆవిడకి ఏంటంటే ఆ ప్రేయర్స్ని అవి ఏదైతే ఓల్డ్ ఫామ్లో ఉన్నాయో అందులో ఏంటి ఫ్యామిలీ అందరూ రావాలి, వాళ్ళందరూ ఉండాలి అక్కడ. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు మనం ఉన్నాము, మన ఫ్యామిలీలో 10 మందో 20 మందో అందరూ ఉంటే ఓ చోటకి రాగలమా?
చేయమంటే చేస్తారా? ఎవరు చేయరు. కానీ ఆవిడేం చేశారు, ఆ ప్రక్రియని తను మోడర్నైజ్ చేసి ఒక 12 స్టెప్స్, ఒక 12 స్టెప్స్ కింద కొన్ని ప్రేయర్స్, కొన్ని ఎనర్జీ మెడిటేషన్స్ అలాగా దాన్ని డిజైన్ చేశారనమాట. అది చేసి ఆవిడ అందరితో చేయించేవారు, వర్క్షాప్స్ పెట్టి నేర్పించేవాళ్ళు. అయితే అలా నేర్పించినప్పుడు డాక్టర్ హ్యూలెన్, ఇహియా కళ అంటారు ఆయన పేరు, డాక్టర్ హ్యూలెన్. ఆయన సైకియాట్రిస్ట్. ఆయన ఈవిడ దగ్గర నేర్చుకున్నారు, మోర్నా దగ్గర ఆయన నేర్చుకున్నారు. ఆవిడతో పాటు వర్క్షాప్స్ చేసేవారు ఆయన. ఆ చేసే ఆ క్రమంలో ఆయన ఈ హవాయియన్ ఒక స్టేట్ అసైలం, ఒక ప్రిజన్ లాంటిది అన్నమాట. ఆ ప్రిజన్లో ఒక 60-70 మంది వరకు, ఎంతమంది వరకు ఈ క్రిమినల్స్ ఉండేవాళ్ళు. అంటే సైకలాజికల్లీ ఇల్ క్రిమినల్స్. అంటే మామూలు క్రిమినల్స్ వేరు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఎవరినో కొట్టబోయాను, లేకపోతే ఏదో తగిలింది, చచ్చిపోయాడు, అంటే క్యాజువల్గా జరిగిపోయాడు, ఏదో ఆ కోపం తట్టుకోలేక. కానీ వీళ్ళు క్రిమినల్స్ సైకలాజికల్ ప్రాబ్లం తోటి పదే పదే చంపడము, రేప్ చేసేవాళ్ళు, ఇలా కొంతమంది ఉంటారు సైకలాజికల్లీ ఇల్, చాలా వైలెంట్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ, మరి వాళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఒక ఆ అసైలంలో పెట్టి ఉంచారు. దానికి ఈయన డాక్టర్గా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన అప్పుడేంటంటే ఇంక వాళ్ళందరూ కొట్టేవాళ్ళు, చైన్స్తో ఉండేవాళ్ళు, ఆ నర్సెస్ని తిట్టేవాళ్ళు, అలాగా చాలామంది యాబ్సెంటీజము, ఎవరు సరిగ్గా అటెండ్ కాకపోవడం, అదంతా గందరగోళంగా ఉండేదన్నమాట. ఈయన వెళ్ళిన తర్వాత వాట్ హీ టోల్డ్, నేనేం వాళ్ళ ఎవరిని కౌన్సిలింగ్ చేయను, మెడిసిన్ ఇవ్వను, నేను నా ప్రక్రియను నేను చేసుకుంటానని చెప్తారు ఆయన. చేసి వాట్ హీ హెస్ డన్, ఆయన వీళ్ళందరి ఆ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అంటే ఆ క్రైమ్ వాడు ఎప్పుడు పుట్టాడు దగ్గర నుంచి, వాడు ఎప్పుడెప్పుడు ఏమేం చేశాడు, ఇక్కడికి ఎలా వచ్చాడు, అవన్నీ కూడా ఆ రిపోర్ట్స్ని చదువుతున్నప్పుడు తనలో కలిగే ఆ భావనలు, ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇదిగో ఫలానప్పుడు వెళ్ళి ఇలా దారుణంగా చంపాడు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది, లోపల ఒక బాధ వేస్తుంది. ఆ బాధ కావచ్చు, ఎలా చంపాడని కోపం కావచ్చు, సమ్ రియాక్షన్ ఇన్ అవర్ సెల్స్. అది ఏంటి, మన యొక్క డీప్ అండ్ ప్రోగ్రామ్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. అప్పుడు ఆ రియాక్షన్ ఆయన దాని మీద, ఈ వ్యక్తి ఇలా అయిన ఈ విషయం నా జీవితంలో ఎందుకు తారసపడింది, ఆ వ్యక్తి ఈ కారణాలు ఇవన్నీ నాకు, అంటే నేను అతను ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నాం, ఏ జన్మలోనో ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఆ ఫలితంగా నాలోని పాత జ్ఞాపకాలు బయటకు వచ్చి నాలో కోపము, బాధో, రిసెంట్మెంట్ ఏదో ఒకటి ఉంది. వాట్ ఈస్ దట్ ఎమోషన్, ఐఎమ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని ఆ డివినిటీని తనలో తాను వెళ్ళి, ఆ డివినిటీని తనను తాను, అంటే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ అని మనం అనుకుంటా, సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, మనలోనే ఈ మూడింటి ఏకం చేసుకుని, ఈ భావన నాలోనే, నా డేటాలోంచి ఏ జన్మలోంచో బయటకు వచ్చిన కార్బిక్గా బయటకు వచ్చింది కాబట్టి దీనికి ఆ డివినిటీని మనం క్షమాపణ అడిగి, ఇది ఏ కారణం చేత నా జీవితంలోకి వచ్చిందో దాన్ని క్షమించమని అడిగి, అలా రకరకాల ప్రక్రియలు ఆ 12 స్టెప్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈయన క్లియర్ అయినప్పుడు ఈయన నుంచి వాళ్ళకున్న నెగిటివ్ కార్డ్, ఎందుకంటే వాడి జీవితంలో ఈయన జీవితంలోకి వచ్చాడు కదా, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు కదా, విన్నాడు కదా. ఈయన క్లియర్ అవుతున్నప్పుడు ఈయనతో పాటు ఎనర్జీ కార్డు వెళ్ళి వాళ్ళు కూడా క్లియర్ అవుతారు. అవడం ద్వారా ఏమైంది, కొంతకాలానికి ఒక 1 or 1.5 yearలో వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యి వెళ్ళిపోతారు. మందులు ఇవ్వలేదు, కౌన్సిలింగ్ చేయలేదు, వాళ్ళని కలవలేదు. ఈచ్ ఇండివిజువల్ని ఆ హోపనోపోనో ప్రక్రియని, ఆ ప్రేయర్స్ని చేసి ఆ ఎనర్జీ ద్వారా వాళ్ళు క్లియర్ అయ్యి వాళ్ళు అయ్యారు. అది మామూలుగా న్యూస్ పేపర్స్లో అది వచ్చాక అదేంటి ఇదేంటి అలా కూడా అవుతుందా అని జనాలు, అప్పుడు ఆయన కొంచెం పాపులర్ అయినప్పుడు ఇంకొక ఆయన జో విటాలే అని
ఈ మన సీక్రెట్ బుక్ వాటిలో ఉంటాడు ఆయన కూడా. ఆయన వెళ్ళి ఈయన కలిసి ఆయనతో పాటు ఈయన కొన్ని వర్క్షాప్స్ చేయడం మొదలుపెట్టాడు. అది చేసినప్పుడు ఏంటంటే ఆ 12 ప్రక్రియలు అది చాలా డెప్త్‌లో ఉంటాయి. అవి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మామూలుగా అర్థం కాదు మనకు. అవి ఎందుకు చేస్తున్నారు కూడా ఎవడికి అర్థం కాదు. ఏమిట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఎందుకు ఈ జనాలకి అంత అర్థం కావని 4 ఫ్రేజెస్ పెట్టేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నువ్వు జీరో స్టేట్‌కి వెళ్ళి నువ్వు అది అనుకుంటూ ఉంటే నువ్వు క్లియర్ అవుతావు అనేసి దాన్ని పాపులరైజ్ చేశారు. ఈ లోపల మోర్నా గారితో కొంతకాలం చేసిన తర్వాత ఆవిడ చివరి రోజుల్లో ఆవిడ జర్మనీ వెళ్ళిపోయి అక్కడ ఒక 1 ఇయర్ ఎంత ఉంటారో అక్కడ కూడా చాలా వర్క్షాప్స్ చేశారు. మైకేల్ అండ్ ఎవటే వాళ్ళతోటి చేశారు. అక్కడ ఆవిడ అక్కడే చనిపోయారు. తర్వాత ఆవిడని హవాయి తీసుకొచ్చాక అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆమె చేసిన ఆ ప్రక్రియని ఒక 14 స్టెప్స్గా వాళ్ళు ఒక బుక్గా తీసుకొచ్చి వాళ్ళు వర్క్షాప్స్ చేస్తారు. అయితే ఆమె ఉన్నప్పుడు మోర్నా గారు ఉండేటప్పుడు హ్యూలెన్ గారితో కలిపి సెల్ఫ్ ఐడెంటిటీ హోపనోపోనో అని ఆ ప్రక్రియని ఐఎన్సి అని ఏదో ఒకటి పెట్టారు, ఒక కంపెనీ లాంటిది. సో ఆయన హ్యూలెన్ గారి చేతిలో ఉండేటప్పటికి ఇంకా అందులో వాళ్ళు ఎక్కువగా ఇది కాకుండా ఈ 4 ప్రక్రియలో కొంచెం అలాగా చేసుకుంటూ వెళ్ళారు. అందుకని వాళ్ళకి ఆ 12 స్టెప్స్లో వెళ్తే వీళ్ళు కాపీ రైట్ ఉంటాయి కాబట్టి కొంచెం చేంజ్ చేసి వాళ్ళు చేస్తారు, జర్మన్ వాళ్ళు. చివరికి ఆవిడ వాళ్ళ దగ్గరే ఉండి ఆవిడ చనిపోయారు అన్నమాట. సో ఈ ప్రక్రియలో ఏమవుతుంది, మన జీవితంలో అంటే మన శరీరంలో బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ వీటిలో కలిగే చేంజెస్ ఇవన్నీ ఎలాగ ఉంటాయి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో. అంటే డేటా మనం ఎంత డేటా మనకు ప్రొద్దున లేచినప్పటి నుంచి కళ్ళు చూస్తుంటాయి, ఎన్ని చూస్తాయో మనకేం గుర్తుండదు. చెవులు వింటుంటాయి, ఎన్ని శబ్దాలు వింటాయో మనకేం గుర్తుండదు. మన అలాగే స్మెల్స్, ఆల్ సెన్స్ ఆర్గాన్స్ కొన్ని వేల 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 బిట్స్ అండ్ పీసెస్గా ఆ ఇన్ఫర్మేషన్ మనలో ఉంటుంది. అలాగే మన ఆలోచనలే 60,000 70,000 ఆలోచనలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. వీటికి మన రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మనకు ఒకటంటే ఇష్టం ఉంటుంది, ఒకటంటే ఇష్టం ఉండదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వలన వచ్చింది? ఒకటంటే భయం ఉంటుంది, ఏదో ఎత్తులకి వెళ్ళాలంటే భయం, 10 మందితో మాట్లాడాలంటే భయం, డబ్బులు ఖర్చు పెట్టాలంటే భయం, ఏదో భయం, కోపం, ఎవరి మీద విసుగుంటుంది, అలాగనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పుడూ మన జీవితంలో మన ఎక్స్పీరియన్స్లో కానీ మనం విని కానీ ఎక్కడో చూసి కానీ అరే ఈ ప్రపంచం ఇలా ఉందని నీ మైండ్లో ఏదో ఒక ఇంప్రింట్ పడుతుంది. ఆ మెసేజ్ బట్టి నీ రియాక్షన్ ఉంటుంది. అంటే వాట్ ఆల్ యూఆర్ యాక్టింగ్, నీ బిహేవియర్ అంతా కూడా నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క అది ఏమనుకుంటే ఆ రియాక్షనే. నువ్వు పెద్ద అయిపోయావు కానీ ఎప్పుడో 5వ ఏట నీ వెనకాల కుక్క పరిగెట్టింది, నీ కుక్కలంటే భయం. ఆ తర్వాత కొన్ని వేల కుక్కలు నువ్వు చూసావు, ఎప్పుడో ఏ కుక్క నీ వెనకాల పరిగెట్టలే, కానీ అది నీ మైండ్లో ఉండి ఇప్పటికి కూడా నీ కుక్క అంటే భయం. అలాగే ఒక వ్యక్తి అంటే ఇష్టం ఉండదు, లేకపోతే ఒక పార్టీ అంటే ఇష్టం ఉండదు, ఒక కంట్రీ అంటే ఇష్టం ఉండదు, ఒక ఫుడ్ అంటే ఇష్టం ఉండదు, లేకపోతే ఇష్టం ఉంటుంది. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ద ఇంప్రింట్స్ సబ్కాన్షియస్ మైండ్లో నీలో ఏర్పడిన డేటా, మెమరీస్. ఆ మెమరీ ఏది చెప్తే ఆ మెమరీ బట్టి నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటావు. ఆ మెమరీ ఏదైతే అనిపించింది ఇది బయటకు వచ్చిందో దానికి అంటే నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, అది నీ జీవితంలో ఒక నెగిటివ్గా కనిపిస్తుంది. అందరూ నన్ను మోసం చేస్తారు అని చిన్నప్పుడు ఎప్పుడో అనిపించింది నీకు, ఏదో అమ్మ నాన్న నిన్ను అడిగింది ఇవ్వలేదు, లేదంటే ఏదో నువ్వు చాలా వీక్గా ఉన్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉండి నిన్ను సరిగ్గా అటెండ్ కాలే, నేను ఇంత ప్రేమగా నన్ను చూసేవాళ్ళు కొంతకాలానికి నన్ను చూడరు అని నీకో మెసేజ్ ఏర్పడింది అనుకో,
నీకు స్కూల్లో వెళ్ళినా ఎంతో మంచి ఫ్రెండ్గా ఉండేవాడు కూడా ఎంత మంచిగా ఉన్నాడు, కొంతకాలానికి వీడు నన్ను విడిచేస్తాడని లోపల ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. అదే నీకు బయటకు వచ్చి కొంతకాలానికి వాడు విడిపోతాడు. అదే నీ లైఫ్లో పెళ్లి చేసుకుంటావు, అక్కడేదో వస్తుంది, లేకపోతే నీ పిల్లలతో వస్తుంది, లేకపోతే నేబర్స్తో వస్తుంది, ఆఫీస్లో వస్తుంది. విల్ బి రిపీటింగ్ దట్. రిపీట్ అయినప్పుడల్లా నేను చెప్పాను అది అనుకున్నానుగా అలాగే జరిగింది. అగైన్ యూఆర్ రీఎన్ఫోర్సింగ్ దాట్. ఆ నెగిటివిటీని రీఎన్ఫోర్స్ చేసుకుని నమ్మేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే దీన్ని అర్థం చేసుకుని వీటిని డీపర్ లెవెల్లో, మన యొక్క సెల్యులార్ లెవెల్లో, ఎనర్జీ బాడీ లెవెల్లో, చక్ర లెవెల్లో, మన యొక్క ఉన్న ప్లేసెస్, ఎక్కడెక్కడో నివసించిన ప్లేసెస్, ఈ ఉన్న ఈ యొక్క డస్ట్ పార్టికల్స్లో, ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లలో, ఎనీ ఎంటిటీస్, మనతో పాటు ఏమైనా ఎంటిటీస్ లాంటివి ఉంటే వాటి ద్వారా వీటన్నిటినీ కూడా ఆ హయ్యర్ ఎనర్జీతో క్లియర్ చేయడం అనేది హోపనోపోనో ప్రక్రియ. ఇంతవరకు ఇంత ఎవరు చెప్పరు. మామూలుగా 4 చెప్పుకోండి ప్రతిదానికి. మీ పేరెంట్స్తో బాగాలేదా, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ వాళ్ళకి చెప్పండి, లేదండి ఇంకోటి ఏదో ప్రతిదానికి అదే అనమాట. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ అనేది అర్థం కాకపోతే నువ్వు ఎంతకాలం చేసినా నీకు రిజల్ట్ రాదు. రిజల్ట్ రాకపోగా ఏమనుకుంటావు, హోపనోపోనో ఏమీ లేదు, వీళ్ళు ఊరికి ఏదో కథలు చెప్తారు, దాంట్లో ఎఫెక్ట్ లేదని మీరు అనుకుంటారు. కాదు, రియల్గా చేస్తే రియల్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఇది మనం నేర్చుకోబోయేది ఇది. ఇందులో మీకు ఒక 5 ప్రేయర్స్ నేను చేయిస్తాను, అది మీకు ఇస్తాము తెలుగు ఇంగ్లీష్లో, దట్ యూ కెన్ ప్రాక్టీస్. ఒక 2 వీక్స్ తర్వాత హోల్ ప్రాసెస్ నేను దగ్గరుండి చేయిస్తాను. అంటే అంతా కూడా ఒకేసారి మీరు చేయడానికి ఆ ఎనర్జీ సరిపోదు కాబట్టి ఐ విల్ బి మేకింగ్ యూ టు డూ ఇట్. అది జరగబోయేది. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అర్థమైందా లేదా? ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. మ్యామ్, నేను బటన్ చెప్పండి. మ్యామ్, అయితే లైక్ జనరల్గా దీన్ని రేకీని కంపేర్ చేస్తే రేకీ అన్నది యూనివర్స్ ఎనర్జీతో మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం. హోపనోపో అన్నది ఏ ప్రాబ్లం అయినా సరే అది మనలో ఉంది, దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవడం అన్న 2 డిఫరెంట్. అంటే 2 డిఫరెంట్ కాదు కదా. రేకి ఎక్కడ చేసుకుంటున్నావు? మన నీ బాడీ మీద కదా. మన మీదనే. నీ బాడీలో ఎక్కడ చేస్తున్నావు? ఇట్ గోస్ టు యువర్ బాడీ ఆర్ యువర్ చక్రాస్. అవును, ఆ లోపల ఉన్న బ్లాక్ అని తీస్తున్నావు బయటికి. అవును. ఆ బ్లాక్ కెన్ బి నీ హెల్త్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఈవెన్ ఫైనాన్స్, దేనికైనా అది కూడా ఒక ఎనర్జీ ప్రాసెస్. ఓకే, అవును. అది ఎనర్జీ ప్రాసెస్. అందులో కూడా అన్నీ జరుగుతాయి, ఇందులో కూడా జరుగుతాయి. అయితే ఇందులో ఏంటంటే ఇట్స్ మోర్ నీకు ఆ డీపర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లోపలికి వెళ్తాం. ఓకే, అంతే. ఎస్ మ్యామ్. ఇప్పుడు సపోజ్ ఏదో, ఇప్పుడు మీరు ఏదో మ్యాథ్స్ చేస్తూ ఉంటారు, అదేదో πr² ఏదో అంటారు చూడండి, ఏంటది? సర్కిల్ ఒక 2πr² మేడం. ఏంటది? 2πr². 2πr² అంటే మీకు అర్థం అవుతుందా? అర్థం. ఎప్పుడు 8th క్లాస్లోనే ఎప్పుడు చెప్తారు. అది ఎందుకు చెప్పారు మీకు తెలుస్తుందా? నువ్వు అనుకో అంటారు, అంతేనా? అవును, అవును. అది ఈక్వేషన్ ఈక్వేషన్ అనుకోండి అంటారు. అది మరి అది నీకు తెలియాలి కదా, అది ఎందుకు అనుకోవాలి నువ్వు. అండ్ దాని డెప్త్ ఎక్కడో ఉంది, అది ఇప్పుడు నీకు చెప్పే పరిస్థితి కాదు. ప్రస్తుతానికి ఇలా ఉన్నప్పుడు ఇది అనుకుని మొదలుపెట్టి చెయ్యి అంటారు. ఇది అనుకుని మొదలుపెట్టి చెయ్యి అని చెప్తారు కదా. అవును. అలాగా కొన్ని అలా ఉంటాయి. కొన్ని ఏంటి, ఇప్పుడు ఆ πr² అసలు ఎలా వచ్చిందో ఎప్పుడో చెప్తాడు నీకు నిజంగా ఆ సబ్జెక్టు ఎక్కడికో వెళ్తే అది ఎవరు కనిపెట్టారు, ఎందుకు వచ్చింది, ఆ డెప్త్ ఆఫ్ నీకు ఎప్పుడుకో అర్థం అవుతుంది వెళ్తే. కానీ ఇది పెట్టుకుని చేసినా నీకు పని చేస్తుంది కదా. అవును.
ఇప్పుడు సపోజ్ సెల్ ఫోన్ వాడుతున్నాము, అందరికీ అన్నీ తెలియవుగా ఫోన్లో. రకరకాల యాప్స్ ఉంటాయి, రకరకాలవి ఉంటాయి. ఏదో ఓన్లీ ఫోన్ వచ్చింది, ఫోన్ పోయింది అనుకోవచ్చు నేను. వాట్సాప్ ఒకటి వాడచ్చు నేను. అదే మీరు బాగా ఐటీలో ఉన్నారు కాబట్టి ఆ యాప్స్ ఏవో పెట్టుకోవడము, ఇంకా అందులో ఏదో పెట్టుకోవడము, వాకింగ్ రకరకాలు మీరు పెట్టుకుంటారు. అది నా దగ్గర ఉన్న నేను యూటిలైజ్ చేయడం లేదు, మీరు యూటిలైజ్ చేస్తున్నారు. కానీ దాని ఇప్పుడు సపోజ్ నాకు మీరు పెడితే నాకు వస్తుంది కదా. ఈవెన్ దో నాకు అర్థం కాకపోయినా అది పని చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ టెక్నాలజీ ఉంది అందులో. అవును. అంతే కదా. ఇప్పుడు ఈ ఈ జూమ్ పెడితే ఈ ఫోటో ఇలా వస్తుంది అనేది దాని మెకానిజం నాకేం తెలీదు. కానీ అదేదో యూఆర్ఎల్ పెట్టి అది నొక్కితే జూమ్ వచ్చేస్తుంది, మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడి వరకు నాకు వస్తే పని అయితే అవుతుందిగా. అవును. అసలు అది ఎలా పనిచేస్తుంది, ఆ జూమ్లో ఎలా పెట్టాలి, దానికి ఎలా వెళ్ళాలి అని ఆ డెప్త్కి వెళ్ళడం అదొక సబ్జెక్ట్. జరిగే పని జరిగేలాగా రేకి వీటన్నిటిలో అన్ని ఎనర్జీ సిస్టమ్సే, హయ్యర్ ఎనర్జీ సిస్టమ్స్. ఇప్పుడు సపోజ్ తలనొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంటే నువ్వు అన్ని ఫర్గివ్నెస్ ప్రేయర్స్ చేస్తూ కూర్చుంటే చేసినా తగ్గచ్చు. దాని బదులు ఎనర్జీ తీసుకుని ఇక్కడ పెట్టుకుని చేస్తే క్లియర్ అయిపోయింది అనుకో, ఇదొక మెథడ్. అవును. అలాగే వీఆర్ ఎంపవరింగ్ టు Nature. మేనేజ్ అవర్ లైఫ్ ఇన్ ఏ బెటర్ వే బై లెర్నింగ్ డిఫరెంట్ టెక్నిక్స్. 2-3 నేర్చుకోవడం ద్వారా మన జీవితంలో బాగలేనివన్నీ బాగు చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి, అప్పటికప్పుడు అవసరమైంది చేసుకోవడం అనేది కూడా ఒక పద్ధతి. అంతే కదా. ఇప్పుడు నీకు చాలా ఏదో ఇష్టం ఉంది, గబగబా ఇంటికి వెళ్ళి అన్నీ వండుకొని తింటావు. వెళ్ళావు, లేట్ అయిపోయింది, తినడానికి ఏమీ లేదు, ఎక్కడ ఆర్డర్ పెట్టుకుని తినేస్తావు. రెండూ నీ ఆకలి తీర్చాయి కదా. అవును. అలాగా అవసరాన్ని బట్టి మనకు నీడ్ బట్టి మనం చేసుకుంటూ వెళ్ళడానికి ఈ టెక్నిక్స్ అన్నమాట. అది ఏదైనా నీవే, నీలో నీ ఎనర్జీ, నీ బాడీ, నీ చక్రస్ క్లియర్ అయితేనే నీ జీవితం బాగవుతుంది. ఓకే. యెస్ మ్యామ్. ఇప్పుడు మీకు ఆకలేసిందమ్మా, నువ్వు మీ అమ్మగారు అయ్యో మా అబ్బాయికి ఆకలిగా ఉందని ఆవిడ తినేస్తే నీ ఆకలి తీరదుగా. తెలుసు. మా వాడికి అది ఇష్టం, మా వాడికి ఇది ఇష్టం అని నువ్వే తినాలి. నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది, అంతే కదా. అవును మ్యామ్. అలాగే ఇవి కూడా మనం చేసుకుంటే మన బాడీలో మన ఎనర్జీ ఫీల్డ్ మారితే మన యొక్క సమస్యలు క్లియర్ అవుతాయి. అది ఒకటో రెండో పద్ధతులు. వాటిలో అన్నిట్లో కూడా హయ్యర్ ఎనర్జీస్ ఉన్నవి చేస్తున్నప్పుడు ఈవెన్ గో టు ద డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ పాత జన్మలో ఉన్న కర్మలు కూడా క్లియర్ అవుతాయి అన్నమాట వీటిలో. అలా ఓకే. యెస్ మ్యామ్. యా. ఓకే. సో ఇవాళకి ఇప్పుడు ఎంత అయింది టైం అరవింద్? ఎంత అయిందమ్మా టైము? 8:45 అయింది మేడం. ఓకే. విల్ గో విత్ సమ్ మెడిటేషన్ టుడే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ డూ విత్ సమ్ ఫర్గివ్నెస్. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ మెడిటేషన్గా ఇందులో చెప్తారు. యాక్చువల్గా మోర్నా సిమియోనా చేసిన దాంట్లో అది సింపుల్గా ఉంటుంది. కానీ మన హ్యూలెన్ గారి దాంట్లో ఆయన ఆ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది కొంచెం డీటెయిల్గా ఆయన చేయిస్తారు. ఇంకా అది ఎవరెవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చి రకరకాలుగా చేయిస్తారు. బట్ దాని వాట్ ఈస్ ద రియల్ డెప్త్ అనేది మీకు అర్థమైతే మీకు క్లియర్ అవుతుంది. కొంతమంది క్లాసులు చెప్పేవాళ్ళు ఇన్నర్ చైల్డ్ అంటే పిల్ల బొమ్మను పెట్టుకొని ఆ బొమ్మతో చెప్పడం ఇలా చెప్తారు. అది అసలు చాలా తప్పది, కరెక్ట్ కాదు. ద ఇన్నర్ చైల్డ్ ఈజ్ యూ, నువ్వే. నీ యొక్క మనసులో నీ యొక్క ఆలోచనలతోటి మెమరీస్ తోటి ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ రియాక్ట్ అవుతూ ఉందో అది ఇన్నర్ చైల్డ్. నీవే సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్. మన మనసే మనము 3 రకాలుగా ఉన్నాం. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అనుకున్నాం కదా. శరీరము మన యొక్క ఆలోచన, మైండ్ అంటే ఈ ఆలోచన ఏంటి, ఈ కాన్షియస్గా మనం మాట్లాడటము, చేయడము, లాజికల్ థింకింగ్ ఇవన్నీ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఎవరు? ఏదైతే మన మీద జ్ఞాపకాలుగా
గుర్తులుగా ఇంప్రింట్స్ పడి ఉన్నాయో, భయాలుగా, కోపాలుగా, ఇష్టాలుగా, నష్టాలుగా ఈ జీవితంలోనూ పూర్వ జీవితంలోంచి మనం కొని తెచ్చుకున్నవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అది డీపర్ లెవెల్లో ఉంటుంది. అది వాట్ ఎవర్ ఇట్ సేస్ ఓన్లీ మన కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఈ పని కాకూడదు, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది మనం ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉంటాం. కానీ మనకు సడన్గా కోపం వచ్చేస్తుంది, ఎక్కడో అనుకోవడం మాట అనేస్తాం. ఎందుకు అంటున్నాము? మన కాన్షియస్ మైండ్ తెలుసు ఇక్కడ మనం ఇది మాట్లాడడం వల్ల ఇది తప్పు, దీనివల్ల మనకు మంచిది కాదని తెలుసు. కానీ ఎందుకో కోపంతో సడన్గా అలా అనిపించింది, ఇక తట్టుకోలేకపోయాను, అనేసాను అంటాం. ఎవరు అనిపిస్తున్నారు అది? దట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే నీ యొక్క రియాక్షన్స్, నీ యొక్క రెస్పాన్సెస్ అన్నీ కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీలో ఏవైతే జ్ఞాపకాలుగా నీ నీ యొక్క ఆలోచనలుగా ఇంప్రింట్స్గా ఉండిపోయాయో అదే చేయిస్తూ ఉంటుంది అన్నమాట. దాని కెపాసిటీ ఎక్కువ, 24/7 పనిచేస్తూ ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక మాట ఇది చేస్తాము, ఇదేదో బాగుంది, ఈ లోపల ఇంకోటి ఏదో వస్తుంది, ఈ లోపల ఏదో టీవీ చూస్తాము, ఈ లోపల ఏదో పుస్తకం చూస్తాం, ఈ లోపల ఏదో భోజనం చేస్తాం. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఒక చోట ఉండదు, ఇన్ని వంద 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 పనులు చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఫోకస్ ఉండదు. సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటి, దాంట్లో ఏది దాంట్లో పడితే దాని మీదే ఉంటుంది అది. అంటే ఇప్పుడు చూడండి, మనకు మామూలుగా మనకి ఈ కాన్షియస్ వీటన్నిటిలో మనకు బాగా డబ్బులు రావాలంటే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనుకోండి, పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి, అవన్నీ చెప్తూ ఉంటారు. మీరు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, లేదంటే నాకు ₹1,00,00,000 రేపటికల్లా వచ్చేస్తాయి అనుకోండి అంటారు. అనగానే మీకు ఏమనిపిస్తుంది మనసులో? ఏమనిపిస్తుంది? వస్తే బాగుండు అనిపిస్తుంది. ₹1,00,00,000 కాదు, ఇంకా లోపల ఇంకేం అనిపించదా? హ్యాపీనెస్ అనిపిస్తుంది. కానీ ఒక ఆలోచన వస్తుంది కదా మేడం, ఎలా వస్తుంది? మనకు ఆ పవర్ ఉందా లేదా? ఆ వెనకాల ఏదో వస్తుందో ఆ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ మెసేజెస్ అన్నమాట. నువ్వు ఈ పని చేసి ఇలా చేస్తే తప్ప నీకు డబ్బులు రావు అనేది ఒక మెసేజ్. మరి ₹1,00,00,000 ఎలాగొచ్చేస్తాయి? రావు, నీకు ఎక్కడ వస్తాయి? ఊరికే అనుకుంటున్నావు కానీ టైం వేస్ట్ అనేది ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలాగంటుంది? అది ఎక్కడో ఎవరో అని ఉంటారు, వినుంటారు, మనకింతే, మనకు అర్హత ఇంతే, ఈ పని చేస్తే నెలంతా పని చేస్తే కానీ జీతం రాదు, ఇవన్నీ మన మెసేజెస్ కదా. ఆ మెసేజెస్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఈ కాన్షియస్ మైండ్ ఎక్కడో విని ఏదో చేయబోతే 2 నిమిషాలు అనుకుంటావు, సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం అబ్బాయి ఎక్కడొస్తుంది, రాదు, మనకింతే వస్తుంది, వీఆర్ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నమాట. మేడం, బుద్ధి మనస్సు అంటే ఏంటి మేడం? ఇవేనా కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండేనా? అలా ఉండదు. మనసు అంటే ఇక్కడ జనరల్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది. మనసు అనేటప్పటికి ఏంటంటే మైండ్ కింద కూడా రాదు, ఒక్కోసారి హార్ట్ ఫీలింగ్, ఎమోషనల్ బాడీ వస్తుంది మనసు అంటే. మనకు బుద్ధి అనేది వివేకంతో అదే కాదా, ఇది మంచిదా కాదు. ఇప్పుడు మనసు ఉంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోతే అబ్బా చేయాలని చేసేస్తాం. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంది, ఇప్పుడు నీకు జ్వరంగా ఉంది, ఐస్ క్రీమ్ తినాలని ఉంది, బుద్ధి ఏం చెప్తుంది, ఇది తింటే నీకు ఇంకా చలి వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అంటుంది. అబ్బా ఇట్టి పరిస్థితిలో తినాలని నీ మనసు అంటుంది. పోతే పోయిందిలే తినేద్దామని నీ మనసు డామినేట్ చేసి తినేస్తావు నువ్వు. దాని మీద గ్రహాల ఎఫెక్ట్ ఉంటుందా మేడం? ఇవన్నీ ఆడడానికి గ్రహాల యొక్క ఎనర్జీ బట్టి మన యొక్క మైండ్ మారుతూ ఉంటుంది, ఎమోషన్. అదంతా రేకి క్లియర్ చేస్తుంది. మీరు చేస్తూ వెళ్తే క్లియర్ అవుతూ ఉంటుంది అది. ఓకే ఓకే. సో ఇప్పుడేంటి మనం చేసేది? ఈ సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ ఈ మూడు వేరువేరుగా పనిచేస్తాయి. సబ్ కాన్షియస్ వేరే పని చేస్తుంటుంది, కాన్షియస్ ఏమో అయ్యో ఇలా కాదు, అలా కాదు, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటూ ఉంటుంది. ఎక్కడవుతుందిలే, ఏం చేస్తాంలే అని సబ్ కాన్షియస్ అంటూ ఉంటుంది. సూపర్ కాన్షియస్ ఈజ్ యువర్ డివైన్ ఆత్మ అని మనం అనుకుంటాం కదా, స్పిరిట్. అది వీళ్ళిద్దరు ఏం చేస్తామో చూస్తూ ఉంటుంది.
దో ఇట్ ఈస్ ఎటర్నల్. అసలు వీళ్ళ సంగతి ఏంటో చూద్దాంలే అని మూడు రకాలుగా ఉండేటప్పటికి మనం ఏది సరిగ్గా చేయలేకపోతాం. అంటే ఇప్పుడు 4 చక్రాలు ఉన్నాయనుకోండి, ఒక్కో చక్రం ఒక్కో వైపు వెళ్తుంటే కారు ముందుకెళ్ళదు కదా. అలాగే ఈ మూడు రకాలుగా ఉంటే మన జీవితం ముందుకెళ్దాం, మనం అనుకున్నది జరగదు. ఈ మూడింటిని మనం ఒకటిగా చేసి అనుసంధానం చేసి ఆ ఎనర్జీ తోటి డివినిటీని మన యొక్క ఈ సమస్యకి ఏవైతే కారణాలో వాటికి ఫర్గివ్నెస్ అడుగుతూ ఆ ఎనర్జీని తీసుకుని హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది మనం ఇప్పుడు కాసేపు చేద్దాము. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు ఫర్దర్గా ఆ ప్రేయర్స్ చేసి మీకు ఇస్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్. పాదాలు నేల కానిచ్చి కూర్చుని చేతిలో పెరిగా పెట్టుకుని శ్వాస తీసుకుని వదలండి. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. Inhale, exhale through the mouth. Inhale, exhale through the mouth. Feel that మీ లోపల go to into your heart of hearts. మీ యొక్క హార్ట్ సెంటర్లో మనసు లోపలికి వెళ్ళి ఆ లోపల మీరే ఒక 5 నుంచి 8 ఏళ్ళ ఒక చైల్డ్ కింద ఊహించుకోండి. సో దట్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ చైల్డ్ ఎలా ఉంది? ఇట్స్ ఏ నెగ్లెక్టెడ్ చైల్డ్. ఆ చైల్డ్ని నువ్వు వదిలేసి పట్టించుకోకుండా ఈ బయట మనస్సుతోటి కాన్షియస్ మైండ్ తోటి అటు ఆలోచించి ఇటు ఆలోచించి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అది కావాలి ఇది కావాలని యు ఆర్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విచ్ ఈస్ యువర్ ఇన్నర్ చైల్డ్. అది ఒక చీకటిలో, ఒక డంజన్లో, ఒక రూములో మురికిగా కళ్ళ నీళ్లతో ఆ చైల్డ్ ఉంది. హౌ యూ ఫీల్ అబౌట్ దట్ చైల్డ్? ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, కోపాలు, ఎమోషనల్ ట్రామా అన్నీ కూడా ఆ చైల్డ్ అనుభవించినవి నీ ద్వారా బయటకు తెలుస్తున్నాయి అంతే. ఇట్ ఈస్ నాట్ యువర్స్. నీ జీవితంలో ఎన్ని బాధలు పడి ఉంటావు, ఎంత కోపాలు ఉంటాయి, ఎంత ట్రామా ఉండొచ్చు, ఎన్ని భయాలు, అనుమానాలు, ఆల్ ఆర్ ద మెమరీస్ ఆఫ్ ది ఇన్నర్ చైల్డ్. నువ్వు ఆ చైల్డ్ని అలా వదిలేసి ఆ ఎమోషనల్ ట్రామానంతా ఆ చైల్డ్ మీద వదిలేసి నువ్వు పైన తిరుగుతూ ఉన్నావు. నౌ యు ఆస్క్ ది చైల్డ్ ఫర్ ద ఫర్గివ్నెస్. ఆ చైల్డ్ని జస్ట్ గో అండ్ టచ్ ద చైల్డ్. ఆ చైల్డ్ నీ వైపు చూస్తుందా? కోపంగా చూస్తుందా? ట్రై టు టచ్ ద చైల్డ్. యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ దట్ చైల్డ్ ఫ్రమ్ ఇయాన్స్ ఆఫ్ టైమ్. జన్మల నుంచి నీ యొక్క ఆ సబ్ కాన్షియస్ మైండ్ని వదిలేసి జీవితంలో అది కావాలి ఇది కావాలని పరిగెడుతూ నిన్ను నువ్వు వదిలేసి తిరుగుతూ ఉన్నావు. ఆ చైల్డ్ టచ్ చేస్తే లుక్ ఇంటు ద ఐస్ ఆఫ్ ది చైల్డ్. ఆ ఏడుస్తున్న చైల్డ్ని, బాధల్లో ఉన్న చైల్డ్ని నౌ యు ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. నన్ను ఇంతకాలం నిన్ను పట్టించుకోకుండా నిన్ను ఇక్కడ వదిలేసి ఏ ప్రేమ లేకుండా ఉన్నందుకు నన్ను క్షమించు. ఫ్రమ్ ఇయాన్స్ ఆఫ్ టైమ్ నేను మాటల ద్వారా, చేతల ద్వారా, చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా రకరకాలైన ఇబ్బందుల్ని, కష్టాలని, బాధలన్నీ నీ మీద వదిలేసి నీలో అవన్నీ కూడా ఎంతో జమపడి పోగుపడిపోయి అవన్నీ నీ మీద పడేసి నిన్ను పట్టించుకోనందుకు, వాటన్నిటిని నువ్వు అనుభవించినందుకు నన్ను క్షమించు. ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. ప్లీజ్ ఫర్గివ్ మీ.
ఇవన్నీ నీవు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నా జీవితంలో నావిగా నేను పడినందుకు కూడా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. యాజ్ ఏ మదర్ టుడే ఐఎమ్ ఆల్సో ఫర్ గివింగ్ యూ. ఐ ఫర్ గివ్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మోనీ. జస్ట్ హోల్డ్ ద చైల్డ్. ఆ చేయి పట్టుకోండి. ఆ చైల్డ్ విత్ ఆల్ దట్ ఆ మురికి బట్టలు, మురికి మొహం, బట్టలు, ఆ శరీరంతో యు ఆర్ టేకింగ్ దట్ చైల్డ్ ఇన్ టు యువర్ ఆర్మ్స్. యాజ్ ఏ మదర్ టుడే ఐఎమ్ సెండింగ్ మై లవ్ టు యూ. నీ నుంచి నాకు, మనిద్దరి నుంచి అవర్ అమాకువ ఫాదర్ సూపర్ కాన్షియస్ మైండ్, మన ఆత్మ ఏదైతే ఉందో స్పిరిట్కి మన ఇద్దరం ఒక యూనిట్గా ఆ స్పిరిట్తో కలిసి ఒక ఫ్యామిలీగా ఫాదర్, మదర్ అండ్ చైల్డ్. లెట్స్ గో. ఆ ఫాదర్ దగ్గరికి వెళ్తున్నాము, సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మైండ్ దగ్గరికి. ముగ్గురము ఒకటిగా, అంటే మీరు మొత్తం మీరు ఒక అనుసంధానం అవుతున్నారు. గో టు దట్ ఫాదర్ అమాకువ. Feel that bright light is showering on three of you, father, mother and child. Just all that. ఒక అద్భుతమైన మేఘాల్లో నీలి ఆకాశంలో వెళ్తూ ఉన్నారు ముగ్గురు. All that the child is getting clearer and clearer. Her dress becomes brighter and brighter. A blue color, whitish blue color dress గా మారి it is becoming calm, quiet, happy. Now with the super conscious Amakuva toti, you ask for your petition to the divinity. ఆ దివ్యమైన దైవత్వానికి, అంటే ఎవరైతే భగవంతుడు అని అనుకున్నామో ఆ దివ్య శక్తికి మీరు కనెక్ట్ అవుతున్నారు ముగ్గురు కలిపి ఒకటిగా, ఒక ఫ్యామిలీగా. ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని నెరవేరడానికి, క్లియర్ కావడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని, దివ్యమైన ప్రేమని, కరుణని, ఫర్గివ్నెస్ ఇవ్వమని ఆ దివ్య శక్తిని మీరు అడుగుతున్నారు త్రూ సూపర్ కాన్షియస్ మైండ్, త్రూ ఫాదర్. ఓకే. ఒక బ్రైట్ లైట్ ఆకాశంలోంచి మీ మీద పడుతూ ఉంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. హోల్ బాడీ అంతా కూడా బ్రైట్ లైట్తో నిండి క్లియర్ అవుతుంది. ఆల్ యువర్ సెల్స్ ఆర్ బికమింగ్ క్లియరర్ అండ్ క్లియరర్. పాదాల వరకు వెళ్ళి పాదాల నుంచి భూమి లోపల వరకు ఆ శక్తి వెళ్తూ ఉంది. మీ సబ్ కాన్షియస్ మైండ్లో, ఇన్నర్ చైల్డ్లో ఉండే అన్ని భావాలు, కోపాలు, ఎమోషనల్ డ్రామా అన్నీ కూడా కరిగి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. యు ఆర్ ఫీలింగ్ లైటర్ అండ్ లైటర్. యు ఆర్ బికమింగ్ లైటర్ అండ్ లైటర్. ఆ దివ్యమైన శక్తి మీ యొక్క బాడీలోంచి, హార్ట్లోంచి ఆ దివ్యమైన ప్రేమ, ఆ దైవత్వం యొక్క ప్రేమ మీలోంచి బయటికి, హార్ట్ సెంటర్ నుంచి బయటికి ఒక లైట్ లాగా బయటకు వెళ్తుంది, టార్చ్ లైట్ లాగా. ఎదురుగా ఒక బాల్ ఆఫ్ లైట్. ఫీల్ దట్ బాల్ ఆఫ్ లైట్ బిఫోర్ యువర్ హార్ట్. కొంచెం హార్ట్కి కొంచెం కిందగా మీరు ఫీల్ అయ్యి, హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, మీ జీవితంలో సమస్యకి
వాళ్ళని అందులో పెట్టండి. వాళ్ళ మీద మీకు ఎంత కోపం ఉన్నా, వాళ్ళే కారణం అని మీరు అనుకున్నా, జస్ట్ ఫీల్ దెమ్ దేర్. ఏ కారణం చేత ఈ జీవితంలో నాకు ఈ సమస్య వచ్చిందో ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. వారిని ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఈ వైట్ లైట్ వాళ్ళకి పాదాల నుంచి తల వరకు క్లియర్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. అలాగే ఆ సమస్యకి ఇంకా ఎవరెవరు కారణాలు వాళ్ళందరినీ కూడా తీసుకురండి అందులోకి. వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పై వరకు క్లియర్ అవుతూ ఉన్నారు. దే ఆర్ కనెక్టింగ్ టు ద డివినిటీ. వాళ్ళని మీరు ఫర్గివ్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఫర్గివ్ చేస్తున్నారు. నౌ బ్రింగ్ యువర్ పేరెంట్స్ దేర్. వారికి కూడా ఏ కారణం చేత నేను మీ ఫ్యామిలీలో పుట్టాను, ఫర్ ఆల్ దట్ నేను మిమ్మల్ని మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, చర్యల ద్వారా, పనుల ద్వారా బాధ పెట్టినట్లయితే దానికి క్షమించండి. ఐ ఆల్సో ఫర్గివ్ యూ. మీరు నా పట్ల చేసిన దానికి నాకు కోపం ఉండింటే దాన్ని కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. ఐ ఫర్గివ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వారు కూడా పాదాల నుండి తల వరకు ఆ దివ్యమైన శక్తితో నుండి క్లియర్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య నెగిటివిటీ క్లియర్ అయిపోతుంది. అలాగే మీ బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్, బిజినెస్ ఉంటే బిజినెస్ పీపుల్, ఆఫీస్ అయితే ఆఫీస్లో మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళు అందరినీ కూడా బ్రింగ్ వన్ బై వన్ అండ్ ఫర్గివ్నెస్ అడగండి. డివైన్ లైట్ పైనుంచి, దివ్యత్వం నుంచి సూపర్ కాన్షియస్ మీ ద్వారా వచ్చి ఆ ఎదురు బాల్ ఆఫ్ లైట్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా క్లియర్ అవుతూ ఉంటారు. రిలీజ్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ కూడా బ్రైట్ వైట్ లైట్ తోటి రిలీజ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫీల్ ద డివైన్ లవ్. మీ జీవితంలో ఏదైతే సమస్య ఇప్పుడు అనుకుంటున్నారో, let the inner child release all the memories, traumas. ఆ చైల్డ్తో చెప్పండి, ఏ ఏ మెమరీస్ వల్ల, ఏ ట్రామా వల్ల ఇది నా జీవితంలో బయటికి తెలుస్తుందో, బయటికి కనిపిస్తూ ఉందో, ప్లీజ్ రిలీజ్ ఆల్ ఆఫ్ దెమ్. అదంతా రిలీజ్ అయినప్పుడు ద చైల్డ్ బికమ్స్ క్లియర్,
Feel whole of your body is filled with the divine light. ప్రతి సెల్యులర్ మెమరీస్ అన్ని క్లియర్ అవుతున్నాయి. బికమింగ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. Can slowly open your eyes. Okay, you can open your eyes. Okay. ఈ మెడిటేషన్ మీకు పెడతాము. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. తర్వాత కొన్ని ప్రేయర్స్ కూడా పంపిస్తాము, వీలైతే చదవండి. బట్ నెక్స్ట్ వీక్ నేను చేయిస్తాను మళ్ళీ మీతో వాటిని. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే చెప్పండి. మేడం, మీరు ఇన్నర్ చైల్డ్ అన్నారు కదా మేడం, ఆ పాప కూర్చొని ఇలాగ 2 కాళ్ళ మధ్యలో నన్నే చూస్తున్నట్లు అనిపించింది. మీరు టచ్ చేయమన్నప్పుడు టచ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఒక దాని మీద వెళ్తున్నట్లు, అంటే మేఘాలలో ఒక చాప మీద కూర్చొని వెళ్తున్నట్లు అనిపించింది. లైట్ బాగా ఫోకస్ అయింది, ఇంతవరకు అవ్వలేదు. చాలా బాగా లైట్ లో అందరూ వచ్చి ఫర్గివ్నెస్ చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు. ఓకే ఓకే గుడ్. ఇది రోజు చేయమంటారా మేడం? చేయండి, ఫ్యూ డేస్ చేయండి. ఓకే. సో మిగిలిన వాళ్ళు బాడీ అవేర్నెస్ చాలా తగ్గింది త్రూ అవుట్ ద ప్రాసెస్. బాగా లైట్ గా అవేర్నెస్, సెన్సేషన్ లేదు. పీస్. ఓకే మ్యామ్, ఈ ప్రేయర్స్ ద్వారా ఎవరికైనా ఫ్యామిలీలో అడిక్షన్స్ ఉన్నాయి అనుకోండి మ్యామ్. సపోజ్ మా బ్రదర్ కొంచెం అడిక్షన్ ఉంది, దానివల్ల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో నేను వాళ్ళు చేసే పరిస్థితిలో లేరు, నేను ఏమైనా చెయ్యొచ్చా మ్యామ్ వాళ్ళ తరపున ప్రేయర్స్? టైం చెయ్యొచ్చు, ఇంకా టైం ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, అతనికి ఎడిక్షన్ ఉండడానికి మీరు కారణం. అర్థమైందా? యూ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. అంటే అది నీ జీవితంలో తెలిసింది కదా, నీ జీవితంలో వచ్చింది కదా, అతనికి అలా ఉంది అని నీకు తెలిసిందంటే ఏదో కారణం చేత మీ ఇద్దరు కనెక్షన్ ఉంది ఆ ఆస్పెక్ట్ లో. ఫర్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. మీరు ఆయన అందులో పెట్టుకుని ఫర్గివ్నెస్ అడుగుతూ, మీ ఇద్దరికి అడుగుతూ అతను క్లియర్ అవుతున్నట్టు చేయండి. అదే తర్వాత ఇంకా కొన్ని ప్రేయర్స్ వచ్చాక అవి ఎలా చేయాలో మీకు ఫర్దర్ క్లాసుల్లో తెలుస్తాయి. కాకపోతే మ్యామ్ సఫర్ అవుతుంది మ్యామ్. అవును మ్యామ్, జస్ట్ ఊరికే పాసిబిలిటీ. ఎందుకంటే నేనైతే సఫర్ ఏ రకంగా ఆయనకి ఏం చేయట్లేదు మ్యామ్, ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఎఫెక్ట్ పడట్లేదు. మొత్తం సఫర్ అయ్యేది పేరెంట్సే, కానీ పేరెంట్స్ బాధపడుతుంటే నేను చూడలేక ఇదనమాట. సో ఆ రకంగా ఎమోషనల్ గా నాకు కొంచెం బాధ, అంతేగాని డైరెక్ట్ సఫరింగ్ లేదు మ్యామ్ నాకు. వాళ్ళు అందరూ అలా బాధపడుతున్నందుకు నాకు కొంచెం ఎమోషనల్ గా అయ్యో అని. అది కూడా వాళ్ళని కూడా ఆ సఫరింగ్ మీరే కారణం అనుకుని వాళ్ళని కూడా క్లియర్ చేయాలి. వాళ్ళని చేయాలి, అతన్ని చేయాలి. యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని తీసుకుని ఈ ఎనర్జీని వాళ్ళకి పంపించి వాళ్ళు క్లియర్ అయ్యేలా చేస్తూ ఉంటే వాళ్ళలో చేంజ్ వస్తుంది, ముగ్గురులో కూడా. ఇప్పుడే అర్థం కాదులేండి, డూ ఇట్ అంతే. షూర్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి.
ఇప్పుడు ఈ పిల్లలు చదువుకు గాని, గ్రోత్‌కి గాని, మ్యారేజెస్‌కి గాని ఈ పితృదేవతల వల్ల కూడా కొన్ని కారణాలు ఉంటాయని చెప్పి అంటారు కదా మేడం. అవును. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని మనము ప్రేయర్ చేసుకుంటూ ఉంటే గనక ఇట్లా ఉంటాయిలేమ్మా. ఇప్పుడు ఇందులో వస్తాయి అన్నీను. ఇవాళే రావు గానీ, మన ఓకే. దగ్గర ఏన్సెస్ట్రల్ హీలింగ్ మెడిటేషన్ ఉంది. అది ఓకే. పెట్టుకొని చేయండి. ఇందులోనే హొప్పనొప్పనోలోనే ఆ! హొప్పనొప్పనో ఫర్ ఏన్సెస్ట్రల్ హీలింగ్ అని ఒక వీడియో ఉంది. ఓకే మేడం. అందులో మెడిటేషన్ ఉంది. ఓకే. ఇదన్నా చేయండి, అదన్నా పెట్టుకొని చేయండి. అందులో పితృదేవతలు కూడా క్లియర్ అవుతారు. ఇంకా డెప్త్‌లో నేను చేయిస్తాను. ఇప్పుడే కాదు. ఓకే మేడం. మీరు చేస్తారు. అవన్నీ కూడా చేస్తారు. దట్ విల్ గెట్ క్లియర్డ్ అన్నమాట. అంటే నాకు అర్థం కానిదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే, మా పాపకి, మా హస్బెండ్‌కి గూడా చాలా ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యి దే ఆర్ మెయింటైన్ డిస్టెన్స్ అన్నమాట ఇక. సో, అది చాలా హర్ట్ అవుతున్నా నేను. సో, దానికి నేను ఈ పితృదేవతలతోటి ఈ ప్రేయర్ పితృదేవతలని చేసుకుంటే కాదు ఫస్ట్ మీరు చెయ్యండి. మిమ్మల్ని చేసుకుంటూ హ్మ్. వాళ్ళిద్దరూ అలా ఉండడానికి యూ ఆర్ కారణం రెస్పాన్సిబుల్. 100% నేనే రెస్పాన్సిబుల్ ఆ కారణం అని తీసుకుని ఓకే. వాళ్ళిద్దరికీ ఎనర్జీ ఇచ్చి వాళ్ళిద్దరూ క్లియర్ చేయండి. ఓకే మేడం. అది చేస్తూ ఉన్నప్పుడు ఆ క్లియర్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గుతది. ఓకే మేడం. మీరు చేయండి. ఫర్దర్ కూడా వస్తాయి. అన్నీ ఒకే రోజు రావు గదా! అవునండి. అది అవును. చెయ్యండి. ఏన్సిస్ట్రల్ హీలింగ్ కూడా ఉంది. మెడిటేషన్ అదైనా పెట్టుకొని చేయండి. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే.